క్వశ్చన్ నెంబర్ 13437 సప్లిమెంటరీ. ఉద్యోగము చదివిన చదువు ఒకటైనా కూడా మినిమం టైం స్కేల్ అమల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా IIITలు జూనియర్ కళాశాలలో కొంతమందికి 37,000 రూపాయల జీతం ఇస్తున్నారు, కొంతమందికి అదే ఉద్యోగం చేసే వాళ్ళకి 57,000 రూపాయల జీతం ఇస్తున్నారు సార్. దీన్ని సరిదిద్దామని చెప్పి 2018 ఆఖరులో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. కానీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలమైంది. దయచేసి మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మినిమం టైం స్కేలు అమలు చేయమని చెప్పి ఆ వ్యత్యాసాన్ని సరిదిద్దామని చెప్పి తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద డెఫినెట్గా స్టడీ చేస్తాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ ప్రశ్నని మినిమం టైం స్కేల్ మీద దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా దాని మీద స్టడీ చేయిస్తాం. సంబంధిత శాఖ మంత్రితో కూడా దాన్ని చర్చించి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13437 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం 2019-2024లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద లబ్ధి పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 30,60,499. 5 సంవత్సరాల కాల పరిమితిలో విద్యార్థుల విశిష్ట ఆధార సంఖ్య ఆధారంగా ఎటువంటి నకిలీలు లేకుండా లబ్ధి పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఇది అధ్యక్ష. జిల్లాల వారీగా లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలను అనుబంధంలో పొందుపరచలేదు అధ్యక్ష. అదేవిధంగా రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. మూడవ ప్రశ్నకు సమాధానం గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ప్రైవేట్ పీజీ విద్యార్థుల యొక్క ఫీజు బకాయిలను కళాశాల యాజమాన్యాలతో సామరస్యంగా చర్చలు జరిపిన వెంటనే బకాయిలు పరిష్కరించబడుతుంది అధ్యక్ష. 2023-24 విద్యా సంవత్సరం యొక్క 2వ, 3వ మరియు 4వ త్రైమాసికాల యొక్క ఫీజు బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయడం అవుతుంది. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన నిలిపివేస్తూ జీవో నంబర్ 77 విడుదల చేశారు అధ్యక్ష. దీంతో 1.7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు ఈ పథకం నిలిపివేయడంతో వారి ఉన్నత చదువులు చెరిపేసినట్లయింది అధ్యక్ష. దయవుంచి మంత్రి గారు ఈ ప్రభుత్వంలో దాన్ని పునరుద్ధరించమని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేశారు ఆనాటి ముఖ్యమంత్రి. దయవుంచి అది కూడా పునరుద్ధరించమని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో బెస్ట్ అలవెన్స్, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏర్పాటు చేసి 2,45,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కూల్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. నాణ్యమైనటువంటి విద్య అందిస్తే జగన్ రెడ్డి గారు ఆ పథకాన్ని రద్దు చేశారు అధ్యక్ష. దయవుంచి ఈ పథకాన్ని పునరుద్ధరించమని మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. లక్ష్మణరావు. అధ్యక్ష, గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 అధ్యక్ష ప్రైవేటు విద్యా సంస్థల్లో పీజీలు చదివే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అధ్యక్ష, ముఖ్యంగా ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్ ఉన్నదంతా ప్రైవేట్ కాలేజీలోనే అధ్యక్ష. విద్యార్థి సంఘాలు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని అనేక ఉద్యమాలు చేసిన అధ్యక్ష. మేమంతా కూడా బలపరిచాం. అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది, జీవో నెంబర్ 77ని రద్దు చేయండి, ఎప్పుడు రద్దు చేస్తారని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఓకే, మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు పిటి నాయుడు గారు, లక్ష్మణరావు గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. గత ప్రభుత్వంలో జీవో నంబర్ 77 తీసుకొని రావడం ద్వారా చాలామంది విద్యార్థులకి అన్యాయం జరిగింది వాస్తవం అధ్యక్ష. 2019-2024 విద్యా సంవత్సరంలో అర్హులై ఫీజు రింబర్స్మెంట్ చెల్లించబడని విద్యార్థుల సంఖ్య అధ్యక్ష ప్రైవేట్ కళాశాలలో పీజీ చదివే విద్యార్థుల ఫీజు రింబర్స్ బకాయిల అధ్యక్ష 2019-20లో
78,309 మంది 309 మంది అధ్యక్ష. 2020-21లో 38,623 అధ్యక్ష. 2021-22లో 2,560 అధ్యక్ష. మొత్తం మీద 1,19,437 మంది విద్యార్థులకి 475.08 కోట్ల రూపాయలని ప్రభుత్వం బకాయిల కింద ఉంచింది అధ్యక్ష. అదేవిధంగా 18-19 కూడా ప్రభుత్వం మారే టైంకి ఉన్నటువంటి వాటి అన్నింటినీ కలుపుకుంటే 644 కోట్ల రూపాయలు బకాయిలు పడినమాట వాస్తవం అధ్యక్ష. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు నిలిపివేయటం వల్ల, అదేవిధంగా వసతి దీవెన కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఎప్పుడూ కూడాను 50% మించి విడుదల చేయలేదు అధ్యక్ష. 2019-20 నుంచి 2022-23 వరకు వరుసగా ప్రతి సంవత్సరం కూడా 50% వసతి దీవెన విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. 23-24 సంవత్సరానికి 100% కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మొత్తం మీద కూడా ఇప్పటికి విడుదల చేస్తున్న మొత్తం 4,785.12 కోట్ల రూపాయలు విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. వాస్తవంగా చూస్తే అధ్యక్ష చాలా దారుణమైన పరిస్థితుల్ని విద్యార్థులు ఫేస్ చేశారు అధ్యక్ష. ఫీజు బకాయిలు ఉన్నందువల్ల కళాశాలలో ఫీజులుగా ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవడం కానీ, అదేవిధంగా తీసిన సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వకపోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాం అధ్యక్ష. పరిశీలన చేసి ఆ కాలేజ్ యాజమాన్యాలతో కూడా నెగోషియేట్ చేసి వీలైనంత తొందరగా ఈ బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష.